గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఎసెట్ కౌన్సిలింగ్ 2024 గుడ్ న్యూస్ అయితే వచ్చింది స్టూడెంట్స్కి. కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయ్యాయి, నిజమేనా? సో అని చెప్పి నేను క్లియర్గా అయితే వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేశారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి ప్రతిదీ పెడతాను. అలాగే 2023 వీడియోస్ కూడా చూడండి, ఓకేనా? సో ఇక్కడైతే చూడండి, సో ఇక్కడైతే డేట్స్ అయితే చేంజ్ అయిపోయి రిజిస్ట్రేషన్స్ 4వ తారీఖు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. వెరిఫికేషన్ అనేది 5వ తారీఖు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంతకుముందు మనకి 4th అని చెప్పారు, కానీ 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 10వ తారీఖు, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి 12వ తారీఖు, రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ వచ్చి 13వ తారీఖు నుంచి అయితే రిపోర్టింగ్ చేయొచ్చు. అది ఎన్ని డేస్ ఏంటి అని చెప్పి మళ్ళీ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినప్పుడు నేనైతే చెప్తాను. సో కమిన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఫ్రమ్ 13 నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు, కానీ అప్పుడు స్టార్ట్ అవ్వదు. సో నేను మొన్న ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్పాను. సో అలాగే డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యినాయి. సో మ్యాథ్స్ ఏం చెప్తాను అంటే ఇది మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెండ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ డిలే అయితే ఒక్కసారి ఫైనల్గా ఇంకోసారి ఎక్స్టెండ్ చేస్తారు. సో మ్యాథ్స్ అయితే ఏమంటానంటే ఇంకోసారి అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. సో ఇది అందరికైతే స్టూడెంట్స్కి అయితే చాలా చాలా గుడ్ న్యూస్. సో మ్యాథ్స్ అయితే చాలామందికి నాన్ లోకల్ వాళ్ళకి రెసిడెన్సీ అడుగుతుంది. సో కొంతమందికి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమందికి అనేది స్టడీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయట్లేదు. దయచేసి ఎవరికైతే యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళందరూ అయితే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి రెసిడెన్సీ అప్లై చేసుకొని మీకు ఇంకా వెరిఫికేషన్ అవ్వడానికి 5వ తారీఖు వరకు అయితే ఛాన్స్ ఉంది, ఓకేనా? వెరిఫికేషన్కి 5వ తారీఖు అయితే ఛాన్స్ ఉంది. అప్పుడు లోపు అయితే మీరు రీఅప్లోడ్ అయితే ఆ సర్టిఫికేట్ అయితే చెయ్యొచ్చు. సో మీకైతే స్టడీ సర్టిఫికేట్స్ కొంతమందికి అయితే అవ్వట్లేదు. మీరు దయచేసి మీరు వెళ్ళి తెచ్చుకోండి, రెసిడెన్సీ అనేది అప్లై చేయండి. రెసిడెన్సీ ఒక 2 డేస్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బతిమలాడతారో, కింద పడతారో, పైన పడతారో, మీ ఇష్టం, కాళ్ళు పట్టుకుంటారు, ఏం చేస్తారో తెలీదు. మీరు రెసిడెన్సీ తీసుకొచ్చి అప్లోడ్ చేయండి, ఓకేనా? కొంతమందికి అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే యాక్సెప్ట్ అయిపోతుంది, డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోతుంది, కొంతమందికి అవ్వట్లేదు. అలాగే గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా రిజల్ట్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా వచ్చేస్తే ఈ 2-3 డేస్లో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు 3 డేస్ ఇంకా టైం ఉంది కాబట్టి. సో ఇది డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయినాయి. ఇంకోసారి ఏమైనా డేట్స్ ఎక్స్టెండ్ అయితే ఖచ్చితంగా నేను చెప్తాను, ఓకేనా? సో మ్యాథ్స్ అయితే ఇంకోసారి కూడా అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇదే అని అవుతాయని పక్కా చెప్పను, జస్ట్ ఒక అంచనా వేస్తున్నాను అంతే. ఫస్ట్ టైం వేసాను అంచనా, అలాగే చేంజ్ అయినాయి. సో ఇప్పుడు కూడా ఒక అంచనా వేస్తున్నాను అంటే అవ్వచ్చు అని. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 12th అని ఇచ్చాడు కదా, ఆ 12th అని తీసుకెళ్ళి కాస్త 15 16 పెడతాడని నేను అనుకుంటున్నాను. 15 16 పెడతాడు అని నేను గెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అంతే జరిగింది. ఒక టూ టైమ్స్ అయితే చేంజ్ అయినాయి. వాడు వదిలిన ఫస్ట్ది కాకుండా 2 టైమ్స్, ఓవరాల్గా 3rd టైం అయితే కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం ఇచ్చాడు నోటిఫికేషన్, మళ్ళీ 2nd టైం వచ్చింది, మళ్ళీ 2nd టైం నుంచి 3rd టైం సక్సెస్ అయింది అనమాట. ఇది 3rd టైంకి డేట్స్ ఫిక్స్ అయ్యి అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. రిజిస్ట్రేషన్కి అయితే 4వ తారీఖు వరకు అయితే ఉంది, వెరిఫికేషన్కి అయితే 5వ తారీఖు వరకు అయితే ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అయితే పెట్టుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 10వ తారీఖు. సో అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి 12, రిపోర్టింగ్ ఆఫ్ కాలేజ్ 13 నుంచి చేయొచ్చు. ఓన్లీ 13 ఇచ్చాడు, ఇంకా 13 నుంచి ఇన్ని డేస్కి చేయొచ్చు, 3-4 డేస్ అయితే చెప్తాడు, ఓకే. సో ఇది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చెప్తాను నేను. సో చాలామందికి అయితే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదని చెప్తున్నారు, కానీ కొంతమందికి అవుతుంది. సో మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్న మార్క్స్ మెమోస్ కానీ, లేదంటే ఫోన్లో జిరాక్స్ ఫోన్లో ఉంటాయి కదా ప్రింట్స్, ఆ ప్రింట్స్ అయినా సరే వాటి మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేసి వాటితో పాటు మీ టీసీ, మీ డిగ్రీ టీసీ, మీ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్, అలాగే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇవన్నీ కలిపి అప్లోడ్ చేయండి. ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేసుకొని, ప్రిన్సిపల్ స్టాంప్ చేసుకొని ఇవన్నీ కలిపి అయితే చేయండి, ఓకేనా? ఇది సో మీకు ఇంకొక 3 డేస్ టైం ఉంది కాబట్టి ఇంకెవరైనా తెచ్చుకున్నారో ఉంటే వెళ్ళి తెచ్చుకోండి, ప్రొవిజనల్స్ తెచ్చుకొని మళ్ళీ అప్లై చేసుకోండి, ఓకేనా? ఇది సో ఇంకోసారి అయితే చేంజ్ అవుతాయి నేను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చూసుకోండి. ఇదైతే నిజమే, ట్రూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.